భాస్కర్ ఇద్దరు రావాల గని వచ్చే లోపల వస్తాను గని కొంచెం వాడి కూర్చో కదా వీడియో వచ్చినాడు सर्वमंगल मांगल्ये सर्वार्थसाधके शरण्ये त्र्यंबके नमोस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते బంగారు బొమ్మలాగే ఉంటుంది ఏటేటా పండుగలు ఉత్సవాలు దండిగానో ధూపదీప నైవేద్యాలు పండుగకు ఇస్తారు గొప్ప విందులు విందు ఆరగిస్తుంది మన చిట్టి తల్లి అమ్మవారే కూర్చుంటే కుందనపు బొమ్మలాగే ఉంటుంది ఆ బొమ్మ చూస్తుంటే బంగారు బొమ్మలాగే ఉంటుంది బంగారు బొమ్మలాగే ఉంటుంది जननी शिवकामिनी जय शुभकारिणी विजय रूपिणी जननी शिवकामिनी अम्मलगन्ना अम्मवु नीवे अखिल जगालकु अम्मवु नीवे चरणमुले नम्मितिनम्मा नम्मा भवानी जननी शिवकामिनी जय शुभकारिणी विजय रूपिणी जननी शिवकामिनी జయాలు నిరతము మాకు నీడగా నిలచి నిరతము మాకు నీడగా నిలచి జయము నీయవే అమ్మా భవాని జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి जननी शिव दयालु नर्तन गौरी शंकरी అక్కడ వెనకాల ఉంది నీళ్ళు వస్తాయి అందుకే లేట్ అవుతుందంటే మళ్ళీ నీళ్ళు వస్తాయి ఆడనే కదా లేదు 5 రోజులతో ఒకసారి వస్తాయి దాంట్లో వైశాఖ గ్రూప్ లో పెడతాడు లింక్ పెడతాడు నేను అసలు కూరగాయలు
భద్రం భద్రం మేడం ఇరనే చూరా జెంట్స్ ఇద్దరు రండి ఇద్దరు పోతే లేడీస్ గంట కంటిన్యూ అవుతారు అందరికి ప్రసాదం టెంకాయ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేసే జీవితమంతా పూల బాట తండ్రి శ్రీలలితే గురువు దైవం శ్రీలలితే దీవించాలి మమ్ములను కలకలలాడుతూ బ్రతకమని ఓంకారేశ్వరి శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి నీవే ఓంకారేశ్వరి శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి నీవే ఓం శ్రీ లలిత అన్నామంటే జీవితమంతా పూల బాట ఏం మాట్లాడతావురా నాయన ఎల్లమ్మ మాతాకు ఎల్లమ్మ మాతాకు ఆషాఢ మాసం సందర్భంగా మేము ఆరవేశలము అందరము కలిసి ఎల్లమ్మ కొండ కమిటీ సభ్యులు సహకారంతో మేము శాకాంబరి అలంకారము ఈరోజు ఉదయం 11:30 నుంచి మేమందరము కమిటీ సభ్యులు సావిత్రి అక్క, మిర్యాల జయశ్రీ, మిర్యాల సరస్వతి, మిర్యాల వినీత, తర్వాత సంగీత, బిందు అందరూ సహకారంతో అన్ని మా కూరగాయలు అలంకరించి అమ్మవారికి ఇది 3వ సంవత్సరము, 2 సంవత్సరాలు యథావిధిగా ఇది 3వ సంవత్సరం కూడా దిగ్విజయంగా జరిగినందుకు మన కమిటీ సభ్యులు అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదములు. ఆదోని వాతావరణం సుభిక్షంగా వర్షాలు పడి పాడి పంటలు బాగా సమృద్ధిగా జరగాలని అందరూ అమ్మవారు శాంతించి సమృద్ధిగా వర్షాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇట్లు 4 గంటల నుంచి అమ్మవారికి ఖడ్గమాల, లలితా సహస్రనామము మరియు అష్టోత్తరము చేసి మహామంగళారతి ఇవ్వడం జరిగినది. ఇందుకు అందరూ హాజరైనందుకు అందరికీ మరీ ధన్యవాదములు. ఈ పూజకు సహకరించిన
అందరికీ ధన్యవాదములు. నా పేరు మిరియాల రాంప్రసాద్, బాలాజీ డిపార్ట్మెంటల్ స్టోర్, ఆదోని. జై ఎల్లమ్మ తల్లి, జై వాసవి మాత. ఈ ఆషాఢ మాసం సందర్భంగా ఇక్కడ శాకంబరి అలంకారం చేయడం జరిగింది. శాకంబరి అలంకారం చేయడానికి మూలం ఏమనగా, పూర్వము ఈ ఆషాఢ మాసంలో చాలా కరువు కాటకాలు వచ్చినాయి అని అన్నారు పెద్దలు. దానికి అమ్మవారికి శాకంబరి అలంకారం చేస్తే అమ్మవారు కరువు కాటకాలు తీర్చినాయి, ఆ కాయగూరలతో ప్రజలు వండుకున్నారు అని నానుడి. ఇక్కడ ఈరోజు శాకంబరి అలంకారం చేయడం జరిగింది. తర్వాత అమ్మవారికి మహామంగళారతి, ఒడిబియ్యము అందరూ అమ్మవారికి వేయడం జరిగింది. చల్లని తల్లి కోరిన కోరికలు తీరుస్తుంది. జై ఎల్లమ్మ తల్లి. ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యురాలు, బాలాజీ డిపార్ట్మెంట్, మిస్సెస్ ఆఫ్ రాంప్రసాద్, మిరియాల రాంప్రసాద్. జై వాసవి మాత, జై ఎల్లమ్మ తల్లి. ఆషాఢ మాసంలో నవరాత్రులు జరుగుతాయి, వారాహి నవరాత్రులు. ఫస్ట్ పాడ్యం నుంచి నవమి వరకు నవరాత్రులు జరుగుతాయి. చాలా శ్రేష్టం ఆషాఢ మాసం అంటే. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి చాలా గ్రామ దేవతలు అనుకోండి, చుట్టుపక్కల అమ్మవార్లు అనుకోండి, వీళ్ళకి శాంతి చేస్తే మన ఊరు చాలా చల్లబడుతుంది. ఆషాఢ మాసంలో శాకాంబరికి కాయగూరలతో అలంకరణ చేస్తారు. ఎందుకంటే అమ్మవారు శాంతిమూర్తి కావాలని శాకాంబరి మన ఇలవేల్పు గ్రామ దేవత అయిన ఎల్లమ్మ తల్లి అన్ని విధాలుగా మనకు శాంతి కూర్చాలని చేస్తున్నాం ఈ పూజ. ప్రతి ఒక్కరూ అమ్మవారికి ఆషాఢ మాసంలో శాకాంబరి అలంకరణ చేయాలి, లేదా శాకాంబరిలాగా కాయగూరలు దానం ఇయ్యాలి. మనకు ఇంటికి కానీ ఊరికి కానీ చాలా మంచిదవుతుందని కోరుతున్నాము. అలాగే అమ్మవారు ఎక్కడన్నా అమ్మ అని పిలిస్తే చాలు మనకందరికి చల్లగా చూస్తుంది. ఈ అమ్మవారికి ఎల్లమ్మ తల్లికి 3 ఏండ్లుగా శాకాంబరి అలంకరణ చేస్తున్నారు. మేమందరం హాజరవుతున్నాం. మహిళా మండలి తరఫున వాళ్ళు ఎవరు వచ్చి చెప్పినా మాకు సహకారం చెయ్యండి అంటే మహిళా మండలి తరఫున ఎప్పుడు మేము హాజరవుతున్నాము. అన్ని కాయగూరలు కానీ దేనికి కానీ సహకారం చేస్తున్నాము. మిరియాల సరస్వతి. థ్యాంక్ యూ. జై ఎల్లమ్మ తల్లి. నా పేరు మిరియాల వినీత. ఇక్కడ ఆషాఢ మాసంలో ఎల్లమ్మ తల్లి అనే గ్రామ దేవత, మా ఆదోని చుట్టుపక్కల 5 గ్రామ దేవతలు ఉన్నారు. ఆ గ్రామ దేవతలో ఒక తల్లి ఎల్లమ్మ తల్లి కూడా. ఇక్కడ చాలా మంది వచ్చి ఇక్కడ మొక్కుంటా ఉంటారు. ఈమె చల్లని తల్లి అని చెప్తారు, కానీ ఇక్కడ అన్ని చేస్తారు అనేసి చాలా మందికి భయము. సో అన్ని వారాలలో ఇక్కడ రాము అని అనుకుంటారు, కానీ ఇక్కడ ఎల్లమ్మ తల్లి దగ్గర ఈ వారం వచ్చినప్పుడు మాకు అలాంటివి ఏమీ కనిపించలేదు. మేము బాగా అన్ని అష్టోత్తరాలు చేసుకున్నాము, లలిత సహస్రనామం చదివినాము, వడిబియ్యం వేసినాము, అమ్మకి మంగళారతి ఇచ్చినాము, ప్రసాదాలు పెట్టి అందరికి పంచిపెట్టినాము. ఇక్కడ బాగా జరిగింది. ఇలాగే శాకాంబరి అలంకారం ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటున్నాం. జై వాసవి. నా పేరు మిరియాల వినీత. మాత, జై ఎల్లమ్మ తల్లి. యాక్చువల్లీ నేను ఇక్కడ వచ్చాకి చాలా భయపడతాను ఎప్పటికీ. సో ఈ రోజు అక్క బావ వాళ్ళ నుంచి నేను ఇక్కడ ఇంతసేపు ఉన్నాను. అమ్మని చాలా బాగా దర్శనం అయింది. అంత అష్టోత్తరాలు అన్ని పూజలన్నీ బాగా చేస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ ఇట్లా కావాలని కోరుకుంటున్నాను. నా పేరు మిరియాల దీప. వాసవి. జై ఎల్లమ్మ తల్లి. ఇక్కడ ప్రతి ఆషాఢ మాసము చాలా బాగా శాకంబరి అలంకారం జరుగుతుంది. ఇక్కడ అందరము కలుపుకొని కూడుకొని అందరికి ఒకరికొకరు చెప్పుకొని వస్తున్నాము. ఇక్కడ చాలా విశేషంగా జరుగుతుంది. చుట్టుపక్కల అందరు ప్రతి మంగళవారము శుక్రవారము విశేషంగా ఇక్కడ జాతర కూడా జరుగుతుంది. 3వ వారము జాతర అనేది జరుగుతుంది. చాలా విశేషంగా జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు పిల్లలు కానీ వాళ్ళు కానీ ఏ కోరిక ఉన్నా కానీ వచ్చి బాగా మొక్కుంటే అక్కడ నెరవేరుతుంది కోరిక అని చెప్పి ఇక్కడ ఒక సపరేటు ఇది ప్రఖ్యాత. చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఈ అవకాశం ఇచ్చిన మాకు ఈ కమిటీ మెంబర్స్ కానీ మాకంతా అడిగి మరీ పిలుస్తానే వచ్చినాం. మేము 11 గంటలకి వచ్చి అలంకారం అంతా చేసి హారతి, ఒడిబియ్యము, పాటలు అన్నీ చేసి వాళ్ళు ప్రసాదము అన్ని అందరు చాలా మహిళలు అందరు వచ్చినారు. ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలి, ప్రతి సంవత్సరం ఇలాగే మాకు సహకరించాలి వాళ్ళు చేసేందుకని మేము కోరుకుంటున్నాము. నా పేరు జక్క సావిత్రి. జై ఎల్లమ్మ.